పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. లూకా శుభవార్త 11వ అధ్యాయము దివ్యవచనములు 14 నుంచి. ఆయన ఒక మోగ దయ్యమును పారదొల్లుచుండెను. దయ్యము పారిపోగానే మోగవాడు మాట్లాడటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. కొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గుర్తు చూపము అనిరి. యేసు వారి ఆలోచన గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహములకు గురి అయిన ఏ రాజ్యమైన నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమునైనను కూలిపోవును. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మన హృదయాన్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతా ఉంది. నువ్వు నిజంగా దేవుని స్వరం వింటున్నావా? మనం ప్రార్థనలు చేస్తాం, చర్చికి వస్తాం, పండుగలు జరుపుకుంటాం. కానీ ఒక ప్రశ్న, మన జీవితం దేవుని మాటకు విధేయత చూపించేదిగా ఉందా? ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, నా స్వరాన్ని ఆలకించండి అని చెప్పి. కానీ వారు వినలేదు. అందుకే ఈ తపస్సు కాలంలో దేవుడు మళ్ళీ మనల్ని పిలుస్తా ఉన్నాడు, నీ హృదయం నా వైపు తిరుగుతుందా అని చెప్పి. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా ఒక గొప్ప సత్యాన్ని చెప్తా ఉంది. దేవుని మాట వినేవాడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు, దేవుని మాట విననివాడు తన మార్గములో తప్పుపోతాడు అని చెప్పేసి బోధిస్తూ ఉన్నాయి. ఒక తండ్రి తన కుమారుడిని పిలిచి ఇలా అన్నాడు, నువ్వు నా మాట వింటే నీ జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది. కానీ ఆ కుమారుడు తండ్రి మాట వినకుండా ఇష్టప్రకారం జీవించాడు. కొంతకాలం తర్వాత సమస్యలు బాధలు వచ్చాయి. అప్పుడు తను గ్రహించాడు, తండ్రి చెప్పింది శిక్ష కాదు ప్రేమ అని. ఇవాళ దేవుడు కూడా మనకు అదే చెప్తా ఉన్నాడు, మీరు నా స్వరాన్ని ఆలకించండి అని. కానీ మనం చాలాసార్లు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. నేటి 2 పట్టణాల ద్వారా ఈరోజు ప్రభు మనకి ఒక బలమైనటువంటి 4 సందేశాలని ఇస్తా ఉన్నారు. మొదటిది, దేవునికి ముఖ్యమైనది బలి కాదు, విధేయత. ఇర్మియా గ్రంథములో ప్రభు ఇట్లా చెప్తా ఉన్నారు, నా స్వరాన్ని ఆలకించండి అని. దేవుడు మన దగ్గర నుండి కోరేది పెద్ద పెద్ద ప్రార్థనలు కాదు, పెద్ద పెద్ద ఆచారాలు కాదు, ఆయన మాటకు విధేయత. మనం చర్చికి వస్తాం, జపమాల చెప్తాం, పూజాబలిలో పాల్గొంటాం, ప్రార్థనలు చేస్తాం. కానీ దేవుని వాక్యాన్ని జీవితంలో పాటించకపోతే అది ఖాళీగా మారుతుంది ప్రియులారా. ఇక రెండవది, దేవుని మాట వినకపోతే హృదయం కఠినమవుతుంది. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. క్రమంగా వారి హృదయం గట్టిపడింది. ఇది మన జీవితంలో కూడా జరుగుతూ ఉంది. మొదట చిన్న పాపం, చిన్న నిర్లక్ష్యం, కానీ తర్వాత ప్రార్థన తగ్గుతూ ఉంది, దేవుని మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ ఉంది. అందుకే ఈ తపస్సు కాలం హృదయ మార్పుకు దేవుడు పిలుస్తున్నటువంటి గొప్ప ఆహ్వానం. ఇక మూడవది, యేసు ప్రభు శక్తి చెడుపై విజయం. సువార్త బడనములో యేసు ప్రభు వారు ఒక మోగ దయ్యాన్ని వెలగొట్టాడు. కానీ కొందరు యేసయ్యని విమర్శించారు. ఇది మనకు చెప్తుంది ఏమిటంటే, ప్రపంచంలో మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది. కానీ ఒక గొప్ప సత్యం, యేసు శక్తి ఎప్పుడూ చెడు కంటే గొప్పది. మన జీవితంలో కూడా పాపం, బలహీనత, సమస్యలు ఉంటాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన మనలను ఆ చెడు శక్తుల నుండి విముక్తిని చేస్తాడు. ఇక నాలుగవది, క్రీస్తు వైపు నిలబడే నిర్ణయం. యేసు ప్రభువు ఒక గంభీరమైన మాట చెప్తా ఉన్నాడు, నాతో లేనివాడు నాకు విరోధి అని చెప్పి. అంటే క్రైస్తవ జీవితంలో మధ్యస్థానం లేదు. మనం దేవుని వైపు నిలబడాలి, లేకపోతే ప్రపంచపు మార్గములో పడిపోతాం. ప్రతిరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను యేసుతో ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన